హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మే నెలలో 1 డిఏ మాత్రమే పెండింగ్ బకాయిలకు షెడ్యూల్, తేదీలు, ఖరారు పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా దృష్టి సారిస్తున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తి తగ్గించి వారిలో నూతనోత్సాహాన్ని నింపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో పీఆర్సీ కమిటీ ప్రకటన, కీలక కేబినెట్ భేటీపై ఉత్కంఠత. పీఆర్సీ ఏర్పాటుపై అంచనాలు. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వేతన సవరణ కమిషన్ పీఆర్సీ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడొచ్చని బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది ఉద్యోగుల వేతన సవరణకు మార్గం సుగమం చేస్తుంది. మే 5వ తేదీన కేబినెట్ సమావేశం. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ మే 5వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు, ముఖ్యంగా పీఆర్సీ కమిటీ ఏర్పాటు లేదా పెండింగ్ బకాయిల విడుదలకు సంబంధించిన సానుకూల ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ డిమాండ్లు మరియు వినతి. ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన సమస్యలపై తక్షణమే దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం తమ డిమాండ్లను ప్రభుత్వానికి మరోసారి గుర్తు చేసింది. ఇటీవలి కార్యవర్గ సమావేశం. మంగళవారం విజయవాడలో జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు కీలక తీర్మానాలైతే చేశారు. ప్రభుత్వానికి వినతి. ఈ తీర్మానాలను, డిమాండ్లను వినతి పత్రం రూపంలో ప్రభుత్వానికి సమర్పించినట్లు సంఘం అధ్యక్షులు శ్రీ కెవి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీ విజయశేఖర్ మీడియాకు వెల్లడించారు. ప్రధాన డిమాండ్లు: తక్షణం దృష్టి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి పరిష్కార మార్గాలను అన్వేషించాలి. పీఆర్సీ నియామకం, కొత్త వేతన సవరణ కమిషన్ను తక్షణమే నియమించాలి. డీఏ బకాయిలు విడుదల. పెండింగ్లో ఉన్న 3 కరువు భత్యం బకాయిల్లో కనీసం 1 డీఏనైనా తక్షణమే మంజూరు చేసి ఉద్యోగులకు ఆర్థికంగా ఉపశమనం కలిగించాలి. పదవీ విరమణ వయస్సు పెంపు. గురుకుల పాఠశాలలు మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 62 సంవత్సరాలకు పెంచాలి. ఒత్తిడి తగ్గింపు. ఉద్యోగులపై పనిభారం మరియు అనవసరమైన ఒత్తిడి తగ్గించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. గత ప్రభుత్వ బకాయిల ప్రస్తావన. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు చెల్లించాల్సిన సుమారు 30,000 కోట్ల విలువైన ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్‌లో పెట్టారని, ఆ భారాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వాటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ నాయకులు గుర్తు చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ ఉండటం, త్వరలో పీఆర్సీ ప్రకటన వెలువడే అవకాశం ఉండటం మరియు కీలకమైన కేబినెట్ సమావేశం జరగనుండటంతో ఉద్యోగ వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల విడుదల, పీఆర్సీ వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలో శుభవార్త అందిస్తుందని ఉద్యోగులు, వారి సంఘాలు ఆశిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగుల సంక్షేమానికి, రాష్ట్ర పాలనా యంత్రాంగం సజావుగా సాగడానికి దోహదపడతాయని అయితే భావిస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోందని చెప్పవచ్చు. పీఆర్సీ మరియు డీఏ బకాయిలపై ఈ విధంగా ఆశలైతే రోజు రోజుకు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం త్వరితగతిన వీటిని విడుదల వారీగా అయినా చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.